హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మనం సొరకాయ రోటి పచ్చడి టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. అయితే వేడి వేడి అన్నంలో ఈ రోటి పచ్చడి వేసుకొని, కొంచెం నెయ్యి వేసుకొని, పక్కన అప్పడాలతో పెట్టేసుకొని తింటే అదిరిపోతుంది కదా! ఖచ్చితంగా ట్రై చేయండి. ఫస్ట్ అయితే పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత సొరకాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి అలానే చింతపండు యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని, ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టుకొని ప్లేట్ పెట్టుకొని చక్కగా కుక్ అవ్వనివ్వాలి. సొరకాయలో నుంచి వాటర్ వచ్చే టైంలో మనం పసుపు అలానే సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని సొరకాయలో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా కుక్ అవనివ్వాలి. సొరకాయలో అంత వాటర్ అంతా అయిపోయిన తర్వాత మనకి ఆయిల్ అనేది పైకి వస్తుందన్నమాట. అలా వచ్చినప్పుడు మనకి ముక్కలనేవి చక్కగా కుక్ అయిపోయినట్లే. సో, ఇప్పుడు దాన్ని చక్కగా చల్లారబెట్టేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియెంట్స్ మొత్తం యాడ్ చేసేసుకొని, సో, అందులో ఒక 2, 3 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని, జస్ట్ ఒక 2 పల్సెస్ ఇచ్చుకోవాలి. మనకి రోటి పచ్చడనేది మనం గ్రైండ్ చేసుకునే దాన్ని బట్టి టేస్ట్ ఉంటుందండి. మరీ మెత్తగా వేసుకుంటే టేస్ట్ అనేది బాగోదు. జస్ట్ 2 పల్సెస్ ఇచ్చుకోండి సరిపోతుంది. తర్వాత తాలింపు పెట్టేసుకుందాం. పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, అందులో తాలింపు గింజలు, వెల్లుల్లి రెబ్బలు, అలానే కరివేపాకు యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మన రోటి పచ్చడిలో యాడ్ చేసుకోవాలి. నాకైతే వెల్లుల్లి ఫ్లేవర్ చాలా ఇష్టమండి. అందుకే నేను వెల్లుల్లి రెబ్బలు బాగా యాడ్ చేస్తాననమాట. సో, ఈ పచ్చడిని ట్రై చేసి చూడండి. అలానే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.